నేను పాదయాత్ర చేస్తాను అని నేను ఎప్పుడూ అడగలేదు. నన్ను కోరితే నేను ఒబ్లైజ్ చేశాను తప్పితే ఇది నిజం కాదు అని నేను నా బిడ్డల మీద నా దేవుని మీద ప్రమాణం చేసి చెప్పగలను. ఇదే స్థాయిలో మీరు చెప్పగలరా? నేను నా భర్త పోయి అక్రమంగా డబ్బులు సంపాదించుకోవాలి అన్న ఉద్దేశంతో మేము జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మేము అడిగినట్టుగా మీరు చెప్తున్నారు. మీరు అక్కడ ఉన్నారా? మీరు అది ప్రూవ్ చేయగలరా? కనీసం నేను విజయవాడకు ఆ ప్రమాణ స్వీకారం రోజు తర్వాత ఒక్కసారి ప్రైవేట్ అఫైర్స్ విషయంగా పోవడం తప్పితే అది కూడా విజయమ్మ గారితో సహా నా భర్తతో కాదు, మొన్న పెళ్లి కార్డు ఇచ్చేంత వరకు నేను ఎప్పుడూ పోలేదు. పోనీ నేను వెళ్ళానని మీరు ప్రూవ్ చేయండి. మీ మాట నిజం అనిపించుకుందాం. దేవుడు చూస్తున్నాడు. నేనుగా నిస్వార్థంగా పాదయాత్ర చేశా. నిస్వార్థంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నా. ముఖ్యమంత్రి అయినాక నాకు ఈ పని కావాలని గాని నాకు ఈ పదవి కావాలని గాని నేను ఏ రోజు కోరిన దాన్ని కాదు. దీనికి సాక్ష్యం మా అమ్మే. ఈ విషయాలన్నీ అమ్మకు తెలుసు. మీకు దమ్ముంటే అమ్మ చేత చెప్పించండి.